శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఫిబ్రవరి 2025 మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఫలితాలు తెలుసుకునే ముందర గ్రహ స్థితులు చూసుకుంటే రవి ఫిబ్రవరి 11 వరకు మకరంలో ఉండి దాని తర్వాత అయినా కుంభరాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఫిబ్రవరి 27 వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఫిబ్రవరి 10 వరకు మకరంలో ఉండి తరువాత కుంభంలోకి, గురువు ఈ మాసమంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, శని భగవానుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, రాహు వచ్చి మీనరాశిలోను, కేతు కూడా కన్యారాశిలోను ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి వారికి చూసుకున్నప్పుడు ఈ మాసంలో విద్యార్థులకు కాస్త అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఏవైతే విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నారో ఆ విదేశీ విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వీసాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వీసాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే విదేశాలలో ఏదైనా వాళ్ళకు కావాల్సిన యూనివర్సిటీల్లో ప్రయత్నించిన వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అయితే ఒక్కొక్కసారి ఇక్కడ వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడం వల్ల ఆర్థిక వృద్ధి కనబడుతున్నా కూడా కాస్త ఖర్చులకి వల్ల కాస్త మధ్యలో కొద్దిగా ఆర్థిక స్థితి తగ్గుముఖం పడుతున్నట్టుగా కనబడుతుంది. అలాగే కాస్త వీళ్ళు సంఘంలో ఎవరైతే గురువులు, పెద్దవాళ్ళు, ఋషులు, ఈ యొక్క మునులో లేకపోతే ఎవరైనా తపస్సు చేసుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఎవరైనా బాగా పెద్దవాళ్ళు ఉపాసన మార్గంలో ఉన్నవాళ్ళు వీళ్ళని కలుసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళకి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళ ఆదాయానికి మించిన ఖర్చులు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి కాస్త అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే వీళ్ళకి ఎవరైనా అప్పులు ఇచ్చేటప్పుడు కానీ లేదా మీరు సొంతంగా అప్పులు చేసుకునేటప్పుడు కూడా అనవసరంగా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం రెండూ కూడా మంచిది కాదు. దానివల్ల కాస్త ఇబ్బందులు పడే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. అలాగే సంఘంలో ఎవరైతే ప్రముఖ వ్యక్తులు ఉన్నారో లేదా పెద్ద స్థాయి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క పరిచయాలు అనేవి మీకు మంచి లాభాన్ని తెచ్చి ఇవ్వడం అనేది ఉంటుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగాల్లో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త ఒత్తిడి మాత్రం కొద్దిగా అధికంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క ఏవైతే వాహనాలు, స్థిర చరాస్తులు కానీ కొనుగోలు చేసే విషయాల్లో కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్లు ఇలాంటివి, అప్పులు, రుణాలు ఇలాంటివి ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తలు మాత్రం తప్పకుండా వహించాలి. అలాగే ఇంటికి సంబంధించి వారి కోసము లేదా పర్సనల్గా ఏవైనా వస్తువులు, అలంకరణ వస్తువులు కావచ్చు, లేకపోతే గృహానికి సంబంధించిన వస్తువులు కావచ్చు, ఏవైనా సరే తీసుకునే అవకాశం, కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. అయితే ఆరోగ్య విషయాల్లో మాత్రం ఈ సింహరాశి వాళ్ళు కాస్త శ్రద్ధ అనేది చూపాలి. అలాగే కుటుంబపరంగా కొన్ని చిన్న సమస్యలు, మాట పట్టింపులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కుటుంబ వ్యక్తులతో అక్కర్లేని విషయాలకి తలదూర్చకుండా ఎంతవరకు మాట్లాడితే మంచిదో అంతవరకు మాట్లాడడం అనేది మంచిది. మితిమీరిన మాటలు కూడా అనవసరంగా గొడవలకు దారితీయడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైతే గత కొంతకాలంగా కోర్టు వ్యవహారాలు ఇవన్నీ సాగుతున్నాయో లేదా పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా కాస్త కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. అలాగే సినీ కళా రంగాల్లో ఉన్న వారికి, పారిశ్రామికవేత్తలకి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఏవో గత కొంతకాలంగా చాలా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసంలో పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే చిన్న తరహా పరిశ్రమలు కానీ, భారీ పరిశ్రమలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం లోన్లు కానీ అప్లై చేయడం కానీ, లేకపోతే ఏవైనా కొన్ని కారణాల వల్ల మూసేయాలి ఇలాంటి కర్మాగారాలు అనుకున్న వాళ్ళకి మళ్ళీ ఉత్సాహాన్ని ఇచ్చేటట్టుగా కాస్త ప్రభుత్వ పరంగా కూడా వీళ్ళకి లోన్లు శాంక్షన్ అవ్వడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. అలాగే మొత్తం మీద ఈ రాశి వారికి కాస్త జీవితంలో పురోగతి అనేది కనబడుతుంది. అందరి యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి. అయితే కొంత కుటుంబ వల్ల చిన్న సమస్యలు కానీ, ఖర్చులు కానీ, లేదా వాళ్ళ అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు కానీ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. వ్యాపార రంగం వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగము ఇలాంటి వాళ్ళకి సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేసే పనిలో ప్రతి పనిని కూడా కష్టంతోనూ
ఆనందంగాను చేయడం వల్ల ద్వారా, అంటే కష్టం ఉన్నా కూడా దానిలో ఆనందాన్ని వెతుక్కుంటారు కాబట్టి మీకు చాలా అనుకూలమైన ఫలితాలు కనిపించడం, మాసాంతానికి మీరు అనుకున్న పనులు పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ స్త్రీలు ఉన్నారో, ఈ సింహరాశిలో ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళకి కాస్త ఒత్తిడి ఉన్నా కూడా మీకు ఇచ్చిన టార్గెట్స్ని, గోల్స్ని మీరు రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా కాస్త సగం అనుకూలమైన ఫలితాలు, ప్రతికూల ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి, సరిసమానంగా ఉన్నాయి కాబట్టి ఈ మాఘమాసం అంతా కూడా వీళ్ళు మాఘపురాణ పఠనం చేయడం, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, అలాగే సూర్య ఆరాధన, లక్ష్మీ కవచాన్ని కానీ లేదా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ సంధ్యా సమయంలో చదువుకోవడం ద్వారా ఈ యొక్క ఏవైతే ఆర్థికపరమైన సమస్యలు చిన్న చిన్నవి ఎదురవుతాయో అవన్నీ కూడా తప్పకుండా కాస్త తగ్గడం, ముఖం పట్టడం అనేది జరుగుతుంది. ద్వాదశ రాశుల వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకున్నప్పుడు ఇది కేవలం గోచార ఫలితాలుగానే మనం చెప్పుకోవాలి. ఇవి గోచార ఫలితాలు అంటే ఏమిటి? కొన్ని కోట్ల మంది యొక్క ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరి ఫలితాలు గోచార ప్రకారం ఇలాగే ఉన్నాయి. కానీ వ్యక్తిగత జాతకం అనేది వేరేగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేపట్టాలనుకున్నా, లేకపోతే గృహం కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఒక పని చేయాలి, ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితాలను కొంత లెక్కలోకి తీసుకున్నా, ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తప్పకుండా పరిశీలించుకుని మాత్రమే మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, లేకపోతే వివాహానికి ఈ సమయం అనుకూలం అవునా కాదా అనుకున్నా, ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ జాతకంలో తెలుస్తాయి. కాబట్టి ఇలాంటివి ఏవైనా మీకు ద్వాదశ రాశుల వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకున్నప్పుడు ఇది కేవలం గోచార ఫలితాలుగానే మనం చెప్పుకోవాలి. ఇవి గోచార ఫలితాలు అంటే ఏమిటి? కొన్ని కోట్ల మంది యొక్క ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరి ఫలితాలు గోచార ప్రకారం ఇలాగే ఉన్నాయి. కానీ వ్యక్తిగత జాతకం అనేది వేరేగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేపట్టాలనుకున్నా, లేకపోతే గృహం కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఒక పని చేయాలి, ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితాలను కొంత లెక్కలోకి తీసుకున్నా, ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తప్పకుండా పరిశీలించుకుని మాత్రమే మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, లేకపోతే వివాహానికి ఈ సమయం అనుకూలం అవునా కాదా అనుకున్నా, ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ జాతకంలో తెలుస్తాయి. కాబట్టి ఇలాంటివి ఏవైనా మీకు సమస్యలున్నా, అనుమానాలున్నా కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీ వివరాలను వాట్సాప్లో పెడితే దానికి తగిన పరిష్కార మార్గాలు చెప్పడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.